ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది సజీవ సమాధి చనిపోయినట్టు అధికారిక ప్రకటన. 8 రోజుల తర్వాత 4 మృతదేహాలే గుర్తింపు. 24 అడుగుల బురదలో ఉన్నట్లు అంచనా. ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు. నేడు మధ్యాహ్నం వరకు బయటకు డెడ్ బాడీలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇంకా ఆచూకు దొరకని 4 మృతదేహాలు. మరో 4-5 రోజులు పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఎస్ఎల్బిసి సొరంగం ప్రమాదంలో అనుకున్నది జరిగింది. ముందు నుంచి ఊహించినట్టుగానే అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులు సజీవ సమాధి అయినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం 4 మృతదేహాలను మాత్రమే గుర్తించామని, వాటిని ఆదివారం సాయంత్రం వరకు బయటకు తీసుకువస్తామని చెప్పింది. మరో 4 గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిసింది. అయితే కార్మికులు చనిపోయారని ప్రమాదం జరిగిన మొదటి రోజే తెలిసినప్పటికీ కావాలనే ప్రభుత్వము 8 రోజులు దాచిపెట్టిందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే అదే రోజు ఆ ప్రమాదం జరిగిన రోజే కనుక 8 మంది చనిపోయినారు, అందులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయి ఉంటారు, చనిపోయారు అని చెప్పేసి ప్రకటిస్తే కొంత అది అప్పటికి కొంత అది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వానికి. కాబట్టి దాన్ని దాచిపెట్టి 8 రోజుల తర్వాత వీళ్ళేదో శ్రమిస్తున్నట్టు, వీళ్ళేదో కష్టపడుతున్నట్టు చూసి దాని తర్వాత ప్రకటించడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రభుత్వము ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇంకో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో ఊహించింది నిజమైంది. టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. 8 రోజుల తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించారు. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 మంది కార్మికులు చనిపోయారని అన్నారు. వీరిలో 4 మృతదేహాలను మాత్రమే ఇప్పటి వరకు గుర్తించామని అన్నారు. అది కూడా 23 అడుగులలో బురదలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని తొలగించేందుకు దాదాపు ఆదివారం మధ్యాహ్నం వరకు పూర్తి అయితే ఇవాళ సాయంత్రం వరకు డెడ్ బాడీలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని అన్నారు. మరో 4 ఆచూకీ పైన ఇంకా స్పష్టమైనటువంటి క్లారిటీ లేదని అన్నారు. అయితే టీబీఎం ముందు ఆ 4 ఉండే అవకాశం ఉందని, అక్కడికి చేరుకునేందుకు మరో 2-3 రోజుల సమయం పడుతుందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు అనమాట. అయితే ఈ టీబీఎం వెనకాలన్నటువంటి వాళ్ళు ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దొరికినట్టుగా కనపడతా ఉంది. అంటే దొరికడం అంటే ఆ ఆచూకీ గుర్తించారు, ఆ జిపిఎస్ మిషన్ ద్వారా ఆచూకీ గుర్తించారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఆ డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికోసము తవ్వకాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా మిగతా 4 ఎవరుతున్నారో వాళ్ళు టీబీఎం మిషన్కి అవతలంగా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ దొరకాలంటే మొత్తము ఇదంతా తీసుకుంటూ బయటికి రావాలి. ఇప్పుడు ఈ టీబీఎంకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది సొరంగము, ఇట్లా సొరంగం ఉన్నది. ఇట్లా సొరంగం ఉంటే ఈ టీబీఎం మిషన్ ఇట్లా ఉంటుంది. దీనికి వెనకంగా ఉన్నటువంటి బాడీ వెనకంగా ఉన్నది కొన్ని డబ్బాలు లెక్క ఉన్నది, ఇట్లా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలో కూలిపోయింది, ఇది మొత్తం కూలిపోయింది. అయితే ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ కూలిపోయితే ఇట్లా పడి ఇక్కడ 4 మృతదేహాలు దొరికినాయి. కానీ మిగతా 4 ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న తీయాలంటే ఇప్పుడు ఇది దాటుకొని పోవాలి. ఈ సీజర్ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ దాటుకొని అవతలుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తవ్వకాలు చేసేది మొత్తం ఈ బెల్ట్లోనే తవ్వకాలు చేస్తూ ఉన్నారు. రెస్క్యూ టీం అంతా కూడా ఈ బెల్ట్లోనే చేస్తూ ఉన్నారు. ఇది దాటుకొని పోతే మరి పైన ఉన్నటువంటి లూజ్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ లూజ్ కంటెంట్ మళ్ళీ అంతా కిందకి పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. సో కాబట్టి ఇది వెళ్ళిన తర్వాత మరి ఇది పైన బిర్రుగా అయ్యి ఒకవేళ కిందికి జారకుండా అలా ఉంటేనేమో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ టీబీఎం మిషన్ దాకా తవ్వకాలు చేసుకుంటూ పోయి అందులో ఉన్నటువంటి 4 కానీ ఆ మిషన్ని కానీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఒకవేళ ఈ పైన ఉన్నటువంటి ఈ షియర్ జోన్ ఏదైతే ఉందో అంటే ఇది మెత్తటి ప్రాంతం అనమాట. ఈ మెత్తటి ప్రాంతము పైనుంచి ఇంకా గనక, ఎందుకంటే పైన పెద్ద కొండ ఉన్నది, ఆ కొండలో ఉన్నటువంటి మెత్తటి పొరంతా కనుక మళ్ళీ కిందికి జారుకుంటూ వచ్చి ఊట ఎక్కువ ఉంటే మాత్రము ఇది తీసుకురావడం చాలా కష్టమవుతుంది. ఈ బురద తీస్తున్నా కొద్దీ అది బయటకు వస్తున్నా కొద్దీ ఆ వాటర్ కానీ ఆ ఊట కానీ మనం కొన్ని వీడియోలలో కూడా చూసినాం. సో కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4 గుర్తించారు. ఇప్పుడు ఈ 4 బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళని. కానీ ఇక్కడ వాళ్ళని బయటకు తీసుకురావడం కొంత చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. ఒకవేళ కనుక ఇక్కడ లూజ్ కంటెంట్ ఉండి కిందికి కనుక వచ్చేది ఉంటే ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఫస్ట్ టన్నెల్ స్టార్ట్ చేసే ముందే ఇటుకెళ్ళి ఇట్లా రివర్స్ బోర్లు వేసేసి ఇందులో సిమెంట్ కాంక్రీట్ను నింపి ఇది గట్టి చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అయినా అది ఆగలేదు, కిందికి జారి పడిపోయింది.
కిందికి జారి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మిగతా మిగతా ఆ కింద జారి పడిపోయి మళ్ళీ పైనుంచి ఇంకా కనుక జారితే ఇది తీయడం ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇది మాత్రం నాలుగు మాత్రం గుర్తించారు. ఇవాళ సాయంత్రం లోపల ఈ 4 మృతదేహాలు బయటకు వచ్చేస్తాయి. కానీ మిగతా 4 ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మాత్రం కొంత తేలాల్సినటువంటి అవసరం ఉన్నది.